చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకులు కాబట్టి అడుగుతున్నాను, ఈ అంశం మిమ్మల్ని అడగకూడదు అడగచ్చు అనేది పక్కన పెడితే, సీనియర్ పొలిటీషియన్లు కేంద్రంలో చాలామంది మంత్రులతోనూ రాష్ట్రపతితోనే సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నా. ఏపీలో 2019లో వైఎస్ఆర్సీపీతో కలిసి నడవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది, వైసీపీ కూడా అందుకు అడుగులేస్తుంది అంటున్నారు. మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు అవన్నీ కాలం నిర్ణయిస్తుంది, అప్పటి పరిస్థితులను బట్టి స్ట్రాటజీ వర్కౌట్ చేస్తాం. ఈ పార్టీ ఆ పార్టీ అని అన్టచబిలిటీ ఏమీ లేదు మా కాడ. మారిషస్ గవర్నమెంట్ మా ప్రభుత్వం ఒక విధానాలకు అనుగుణంగా ఉంటే ఏ పార్టీనైనా మేము చేరువ చేసుకుంటాం. అరే కమ్యూనిస్టులతో కలిసి పనిచేసామే, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసాం 68 అప్పుడు ఆ జమానాలో కొద్దిగా జనసంఘ ఉన్నప్పుడు. వీళ్ళేం ఎందుకు ఒక పొలిటికల్ పార్టీని అస్పృశ్యంగా మేము ట్రీట్ చేస్తాం? చేయమట్లా చూస్తాము. కాలానుగుణంగా మాకు ఏ అవసరం ఉంటుంది, వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉంటే మాకు ఏమి లభిస్తుంది అన్న దానిపైన సయోధ్యం ఉంటుంది. ఇప్పుడు తెలుసా మీకు, ఇటీవల మారిషస్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారికి నోటీసులు పంపించింది షెడ్యూల్ విషయంలో? చూసా ఏమైతుంది అది పంపించినంత మాత్రం దాన్ని చూస్తున్నాము. దాన్ని నిన్ననే కదా అది వచ్చింది. ఇకపోతే అయితే భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వస్తుంది, అయితే ఏపీలో అధికారంలోకి రావడానికి బీజేపీ ఎలాంటి ప్రయత్నం? అక్కడ కూడా వ్యూహాన్ని రచిస్తున్నాం మేము. అక్కడ బలమైన పునాదులు నిర్మాణం చేస్తున్నాం. మన అధికారంలో భాగస్వామ్యమేను. ఆ భాగస్వామ్యం కావడం ద్వారా నెట్వర్క్ కూడా విస్తరింపజేసాం మేము. రానున్నటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఏమీ లేదు అనుకోకూడదు. తెలంగాణలో 115 స్థానాలు, ఆంధ్రాలో దాదాపు 175 119 తెలంగాణలో 119 తెలంగాణలో 119 స్థానాలకు కావచ్చు, ఏపీలో 175 స్థానాలకు కావచ్చు. బీజేపీకి అభ్యర్థులు ఉన్నారా? ఇక్కడ 119, అక్కడ 175 ఉన్నారు. ఎందుకు లేరు? ఉన్నారు. అభ్యర్థులు లేకపోవడం చెప్పడం చాలా, అభ్యర్థులు లేకుంటే ఈ పార్టీ ఎట్లా నడుస్తుంది? కేంద్రం గురించి కానీ నేను చెప్పేది, తెలంగాణ గురించి నేను చెప్పేది. ఏపీ గురించి. ఏపీలో కూడా ఉన్నారు. ఏపీలో కూడా ఉన్నారని నవ్వుతారే? లేదు, చాలా నవ్వుతూ చెప్తున్నారు. ఏపీలో కూడా ఉన్నారు అంటున్నారు. మా పార్టీలో సాదా సీదా ఉంటారు. వాళ్ళు మీ దృష్టిలో అభ్యర్థులుగా కనిపించరారు. సమయం వచ్చినప్పుడు మేము ఎట్లా 7 సీట్లు గెలిచినాం, ఒంటరిగా పోరాటం చేసి పార్లమెంటు సభ్యులు మళ్ళా జీరోకి పడిపోయారు. ఇప్పుడు ఏదో 4కు వచ్చేదండి. అది కాలక్రమేణా వస్తున్నటువంటి భావోద్వేగమైన అంశాలు ఏవైతున్నాయో అవి ఈ తారుమారు చేస్తాయి, గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. అంత మాత్రాన బీజేపీ ఏదో పరాజయం చెందింది, ఇక్కడ లేవదు అనుకుంటే 2 సీట్ల నుండి ఇవాళ అబ్సల్యూట్ మెజారిటీకి వచ్చినాం. ఎట్లా చెప్పండి? ఇప్పుడు అట్లా ఉండదు పరిస్థితులు. ఇవన్నీ అధిగమించి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతామంటారు? తప్పకుండా పాతాం.